సమ్మర్లో స్కిన్ కేరు మిగతా సీజన్స్లో లాగా ఉండదు. ఎందుకంటే చెమట ఎక్కువ కారిపోతూ ఉంటుంది, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్కి స్కిన్ కేర్ స్పెషల్గా ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఏ కేర్ తీసుకోవాలన్నా కూడా మన స్కిన్ తత్వం చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఇస్ ఎ డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, నార్మల్ స్కిన్నా అని ముందు చూసుకున్న తర్వాతనే సమ్మర్లో కాస్మెటిక్ క్రీమ్స్ కానీ ఏ క్రీమ్స్ కానీ రాసుకోవడానికి వీలవుతుంది. సో సపోజ్ మంది ఆయిలీ స్కిన్ అనుకోండి, ఆయిలీ స్కిన్కి సమ్మర్లో ఈ చెమట వేడి తోడైతే ఇంకా భయంకరంగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం ఆస్ట్రింజెంట్ బేస్డ్ ఫేస్ వాషెస్ కానీ లోషన్స్ కానీ అవి వాడుకుంటే ఫేస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ చెమట నూనె తగ్గిస్తుంది అనమాట. అలాగే ఫ్రీక్వెంట్ ఫేస్ వాషెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు మేకప్ చేసుకోవాలి, సపోజ్ ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకా వేరే ఏదో విధంగా మనకి కంపల్సరీగా మేకప్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలంటే వీళ్ళు లోషన్ బేస్డ్ కాస్మెటిక్ క్రీమ్స్ తోటే మేకప్ చేసుకోవాలి. ఆయిల్ గ్లాండ్స్ని అలాగే స్వెట్ గ్లాండ్స్ని వాళ్ళ యొక్క ఇవి ఉంటాయి కదా డక్ట్స్, బయటికి వచ్చే రంధ్రాలు, వాటి ఓపెనింగ్స్ క్లోజ్ అయ్యే టైపు కమోడోజెనిక్ కాస్మెటిక్ మేకప్ చేసుకోకూడదు. అలా చేసుకున్నారు అంటే పింపుల్స్ అయ్యి వచ్చి, ఎలర్జీస్ అయ్యి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటారనమాట. అంచేత నాన్ గ్రీజీ లోషన్ బేస్డ్ కాస్మెటిక్ మేకప్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పింపుల్స్, ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈ కంఫర్టబుల్గానే ఉంటారు. బేసిక్గా సమ్మర్లో వాళ్ళకి మరీ అంటే చలికాలంలో ఉన్న అంత డ్రైనెస్ ఉండదు, వీళ్ళకి కంఫర్టబుల్గా ఉంటారు. అంచేత వీళ్ళ ఏం చేయాలంటే వీళ్ళు కూడా మాయిశ్చరైజింగ్ లోషన్ బేస్డ్ రాసుకుంటేనే సరిపోతుంది. అలాగే కాస్మెటిక్ మేకప్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకొని అప్పుడు వీళ్ళు కాస్మెటిక్ మేకప్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఏ టైప్ ఆఫ్ కాస్మెటిక్ మేకప్ చేసుకున్నా కూడా వేసవి కాలంలో బాగానే ఉంటుంది. మోర్ ఆర్ లెస్ ఏ స్కిన్ టైప్ అయినా కూడా వేసవి కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలుసుకునేది ఏంటంటే ఈ వేడి చెమటలు ఎక్కువైపోతాయి. అంచేత మన ఆయిల్ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్ రెండు బ్లాక్ అయ్యే టైపు సన్ స్క్రీన్స్ కానీ మేకప్ క్రీమ్స్ కానీ ఎనీథింగ్స్ ఇవన్నీ కూడా రాసుకోకూడదు. మీరు ఎక్కువగా కాస్మెటిక్ మేకప్ అవన్నీ చేసి పూడబెట్టేస్తే ఈ రంధ్రాలన్నింటినీ పుడికిపోతే వాటికి స్కిన్ శ్వాస పీల్చుకోలేదన్నమాట. ఆ తర్వాత ఏమవుతుంది, లేటర్ ఆన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం, దురదలు రావటం, అలాగే రెడ్ ర్యాషెస్ రావటం, అలాగే పింపుల్స్, బ్యాక్టీరియల్ ఫాలిక్యులైటిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వేసవి కాలంలో చెమట ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం వాడుకునే కాస్మెటిక్ క్రీమ్స్, మేకప్స్ ఎప్పుడు కూడా వీటి ఆయిల్ గ్లాండ్స్ని, స్వెట్ గ్లాండ్స్ని బ్లాక్ చేయకుండా ఉండే టైపు వాడుకోవటం చాలా ఇంపార్టెంట్.